హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణ స్పోర్ట్స్ అనాలిసిస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే ఆర్సీబీ టీం యాక్షన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి ప్లేయర్స్ విషయంలో టార్గెట్ చేయాలి అనేది ఈ వీడియోలో ఇచ్చే చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే చిన్న పెద్ద అప్డేట్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరింతకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆర్సీబీ టీం ఆక్షన్లో ప్లేయర్స్ కొనుక్కునేందుకు 8 స్థానాలు అయితే ఖాళీ ఉన్నాయి. టోటల్ పర్స్ వాల్యూ చూసుకుంటే 16,40,00,000 అయితే ఉన్నాయి. ఆర్సీబీ టీంకి ఒక్కొక్క ప్లేయర్ని కొనుక్కోవడానికి యావరేజ్గా 2,05,00,000 వరకు స్పెండ్ చేయొచ్చు. ఇది ఆర్సీబీ అభిమానులకు మాత్రం ఒక మంచి శుభవార్త అనే చెప్పుకోవాలి. ఒక 2 రోజుల క్రితం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అయిన డీకే శివకుమార్ రాబోయే సీజన్లో ఆర్సీబీ టీం ఆడే అన్ని హోమ్ మ్యాచ్లు కూడా చిన్నస్వామి స్టేడియంలోనే జరుగుతాయని తను స్పష్టం చేయడం అయితే జరిగింది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్కి ఆదివారం జరిగిన ఎన్నికల్లో అసోసియేషన్ సభ్యుడైన డీకే శివకుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ కోసం తను మాట్లాడడం అయితే జరిగింది. స్టేడియంకి సంబంధించిన అన్ని సమస్యల్ని పరిష్కరిస్తామని, చట్టపరమైన అనుమతులన్నీ ఇస్తామని, సరైన క్రౌడ్ మేనేజ్మెంట్తో స్టేడియాన్ని వినియోగిస్తామని, ఎటువంటి సమస్యలు లేకుండా సజావుగా చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లు జరిగేలా చూస్తానని ఆయన భరోసా ఇవ్వడం. నిన్న మొన్నటి వరకు ఆర్సీబీ టీం వాళ్ళ హోమ్ వెన్యూని పూణేకి మార్చుతారంటూ వార్తలైతే వచ్చాయి. ఇప్పుడు డీకే శివకుమార్ హామీతో మ్యాచ్లన్నీ కూడా చిన్నస్వామి స్టేడియంలోనే జరుగుతాయి. అలాగే ఫ్యూచర్లో ఇబ్బంది ఉండకుండా బెంగళూరులోనే మరొక పెద్ద స్టేడియాన్ని కడతామని చెప్పడం కూడా జరిగింది. ప్రస్తుతం ఆర్సీబీ టీంకున్న బడ్జెట్తో ఆక్షన్ టేబుల్ మీద పెద్ద పెద్ద ప్లేయర్స్ని తీసుకోవడానికి కుదరదు. ఎస్దయాల మీద కేసులు ఉండటం వల్ల డొమెస్టిక్ లెవెల్లో తనని మ్యాచ్లు ఆడనివ్వకుండా బ్యాన్ చేయడం అయితే జరిగింది. ఈ ఎఫెక్ట్ ఏమైనా ఐపీఎల్ స్టార్ట్ అయ్యాకుంటే తనైతే మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈసారి ఆక్షన్ టేబుల్ మీద తనకి ఒక మంచి బ్యాకప్ని అయితే తీసుకోవాలి. అలాగే హేజిల్వుడ్ అయితే ఇంజురీ ప్రోన్ ప్లేయర్. ప్రస్తుతం కూడా తను ఇంజురీ కాన్సెస్తో అయితే బాధపడుతున్నాడు. మళ్ళీ ఐపీఎల్ నాటికి ఏదైనా ఇంజురీ ఉంటే మాత్రం ఆర్సీబీ టీం వాళ్ళ ఫ్రంట్ లైన్ ఫాస్ట్ బౌలర్ని మిస్ అవ్వాల్సి వస్తుంది. సో తనకు కూడా ఆక్షన్ టేబుల్ మీద ఒక మంచి బ్యాకప్ అయితే తీసుకోవాలి. అలాగే ఆర్సీబీ టీం కెప్టెన్ అయిన రజిత్ పటిదార్ విషయంలో కూడా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. తను కూడా ప్రస్తుతం ఇంజురీతో అయితే సఫర్ అవుతున్నాడు. తను రికవరీ అవ్వడానికి 4 నెలల సమయం అయితే పడుతుంది. ఐపీఎల్ స్టార్ట్ అయ్యే నాటికి మ్యాక్సిమం తను రికవరీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మేబీ ఫస్ట్ మ్యాచ్ నుంచి కూడా తను అందుబాటులో అయితే ఉండొచ్చు. ఒకవేళ అప్పటికి కూడా ఫిట్ అవ్వకపోతే కెప్టెన్సీ అయితే విరాట్ కోహ్లీ చేస్తాడు. ప్లేయర్గా తన స్థానాన్ని రీప్లేస్ చేయగలిగే ఒక మంచి ఇండియన్ ప్లేయర్ని అయితే వెతుక్కోవాలి. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ టీం వచ్చే సీజన్లో కూడా బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీల్ని గెలవాలి అంటే ఈ ఆక్షన్ అనేది వాళ్ళకి చాలా ముఖ్యం. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఆర్సీబీ టీం ఆక్షన్ టేబుల్ మీదకి వచ్చేసరికి బిగ్గెస్ట్ పర్స్తో అయితే వచ్చేది. స్టార్ ప్లేయర్స్ అందరినీ కూడా బై చేసేది. ఈసారి అటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. ఉన్నది 16,40,00,000 కాబట్టి కావలసిన 8 స్థానాల్లో ప్లేయర్స్ని తీసుకోవాలి అంటే ఇందులో 2 విదేశీ స్లాట్స్ కూడా ఉన్నాయి. ఈ స్థానాలను కూడా భర్తీ చేసుకోవాలి. ఒక 9-10 కోట్ల వరకు ఒక బిగ్ ప్లేయర్ విషయంలో అయితే స్పెండ్ చేయొచ్చు. అంతకు మించి అయితే వాళ్ళు వెళ్ళలేరు. మిగతా వాళ్ళందరినీ కూడా బేస్ ప్రైజ్లో ఏరుకోవాలి. ప్రస్తుతం ఆర్సీబీ టీమ్ స్క్వాడ్లో ప్లేయింగ్ 11 వరకు అయితే పర్లేదు, కానీ ఇండియన్ ప్లేయర్స్లో మాత్రం సరైన బ్యాకప్ ఆప్షన్స్ అయితే లేవు. అలాగే కొంచెం ఇంజురీ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. కాబట్టి బ్యాకప్సే కదా అని ఎవరిని పడితే వాళ్ళని తీసుకోవడానికి అయితే అవ్వదు. సరైన ప్లేయర్ పక్కా తన ఆర్సీబీ టీంలో ఫిట్ అవుతాడు, టీంకి ఉపయోగపడతారు అనుకున్న వాళ్ళని మాత్రమే తీసుకోవాలి. ఆర్సీబీ టీం ఆక్షన్ టేబుల్ మీద మొదటి 10 ప్లేయర్స్ మార్క్యూ ప్లేయర్స్ లిస్ట్ అయిపోయేంత వరకు బిడ్డింగ్ స్టార్ట్ చేయకుండా కాస్త వెయిట్ చేస్తే బాగుంటుంది. ఇది మినీ ఆక్షన్ కాబట్టి అన్ని టీమ్స్ దగ్గర కూడా స్మాల్ బడ్జెట్సే ఉన్నాయి. మార్క్యూ లిస్ట్ కంప్లీట్ అయింది అంటే అప్పటికే పెద్ద పెద్ద ప్లేయర్స్ విషయంలో మిగతా ఫ్రాంచైజీలన్నీ కూడా ఖర్చు చేసి ఉంటాయి. కాబట్టి ఆ తరువాత నుంచి వచ్చే ప్లేయర్స్ విషయంలో ఆర్సీబీ టీం షూర్ షార్ట్గా ఒక ప్లేయర్ని టార్గెట్ చేసి తనని తీసుకుంటే బెటర్. ఇప్పుడు ఆర్సీబీ టీం ప్లేయింగ్ 11 గురించి అయితే చూద్దాం. ఆ టీం ఓపెనర్స్గా
పిల్సాల్ట్, విరాట్ కోహ్లీ అయితే ఉంటారు. ఇద్దరిది కూడా సూపర్ సక్సెస్ఫుల్ జోడీ. లాస్ట్ సీజన్లో అయితే అదరగొట్టేశారు. ఓపెనర్స్కి ఒక ఇండియన్ బ్యాకప్ ఆప్షన్ని తీసుకుంటే బెటర్. దేవదత్ పడికల్ రూపంలో మరొక ఆప్షన్ ఉంది, కానీ తన్ని ఫస్ట్ డౌన్లో ఆడిస్తున్నారు కాబట్టి సో టాప్ 3లో ఆడగలిగే ఒక బ్యాకప్ ఆప్షన్ అయితే కావాలి. ఇక్కడ సూట్ అయ్యే ఇండియన్ ప్లేయర్స్లో పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, అథర్వ టైడే, షేక్ రషీద్, ఎస్దుల్ లాంటి ఇండియన్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. నెక్స్ట్ నెంబర్ 4 విషయానికి వచ్చేసరికి కెప్టెన్ రజిత్ పడిదార్ అయితే ఆడుతాడు. ఒకవేళ తను ఫిట్ అవ్వకపోతే తన స్థానంలో టీంలో ఉన్న జాకబ్ బెతల్తో ఈ స్థానాన్ని అయితే భర్తీ చేయొచ్చు. లేదు ఆక్షన్ టేబుల్ మీదకి వెళ్ళి కొనుక్కోవాలి అనుకుంటే గ్రీన్ రూపంలో ఒక మంచి ఆప్షన్ ఉంది, కానీ వాళ్ళకి దొరికే పరిస్థితి అయితే లేదు. లాస్ట్ సీజన్లోనే గ్రీన్ అందుబాటులో ఉంటే మేము తీసుకుంటామని ఆర్సీబీ టీం అయితే అప్పుడు చెప్పింది. అలాగే న్యూజిలాండ్ నుంచి డారీ మిచెల్, మార్క్ చాప్మ్యాన్ లాంటి ప్లేయర్స్ అయితే ఉన్నారు. అలాగే సికిందర్ రజాను తీసుకోవచ్చు. అంతెందుకు పర్సన్ ఫ్రీ చేసుకుందామని వదిలేసిన లివింగ్ స్టోన్నే ఈసారి తక్కువ రేటుకు దొరికితే బైబ్యాక్ కూడా చేసుకోవచ్చు. లివింగ్ స్టోన్ కూడా అంత బ్యాడ్ ఆప్షన్ అయితే కాదు. తనుగానే క్లిక్ అయ్యాడు అంటే మాత్రం వేరే లెవెల్లో అయితే బ్యాటింగ్ చేస్తాడు. ఇండియన్ ఆప్షన్స్ నుంచి సర్ఫరాజ్ ఖాన్, తను కూడా ఒకప్పటి ఆర్సీబీ టీం ఫార్మర్ ప్లేయరే. మైపాల్ లోమ్రావ్, తను కూడా ఒకప్పుడు ఆర్సీబీ టీం తరపున అయితే ఆడాడు. వెంకటేష్ అయ్యర్ తక్కువ అమౌంట్లో దొరకడు, కానీ ఒకవేళ ఆర్సీబీ టీం అదృష్టం బాగుండి వాళ్ళకి దొరికేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆక్షన్ డైనమిక్స్ అనేవి చాలా విచిత్రమైనవి. ఎప్పుడు ఏ ప్లేయర్ అన్సోల్డ్ అవుతాడో చెప్పుకోలేం. ఒక్కొక్కసారి స్టార్ ప్లేయర్ కూడా బేస్ ప్రైజ్లోనే దొరకవచ్చు. గతంలో ఇలా చాలా టైమ్స్ అయితే జరిగాయి కూడా. అలాగే రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్ రూపంలో మరికొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ 5 పొజిషన్లో జితేష్ శర్మ, నెంబర్ 6 పొజిషన్లో టిమ్ డేవిడ్, నెంబర్ 7 పొజిషన్లో రొమారియో సఫర్ట్. లాస్ట్ సీజన్లో అయితే బాగా ఆడాడు, బట్ 14 మ్యాచ్ల్లో కంటిన్యూగా తనకి అవకాశం అయితే కల్పించలేదు. తనని రొటేట్ అయితే చేశారు. కొన్ని మ్యాచ్ల్లో అవకాశం ఇచ్చి మరికొన్ని మ్యాచ్ల్లో బెంచ్ మీద అయితే కూర్చోబెట్టారు. రాబోయే సీజన్లో ఇలా రొటేట్ చేయాలి అంటే ఇక్కడ ఒక ప్రాపర్ ఇండియన్ ఫినిషర్ని అయితే కొనుక్కోవాలి. కర్ణాటక వాళ్ళ లోకల్ ప్లేయరే అభినవ్ మనోహర్ని తీసుకుంటే బెటర్. తను బాగా ఆడుతున్నాడు. ఈ టీంకి అయితే ఈ పొజిషన్లో చక్కగా ఉపయోగపడతాడు. అలాగే ఏమైనా ఫారెన్ ఆప్షన్స్లో ఎవరినైనా తీసుకోవాలి అనుకుంటే వనిందు అసరంగా అయితే ఉన్నాడు. ఐపీఎల్లో వీళ్ళ టీంకి ఇచ్చినంత బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఏ టీంకి కూడా ఇవ్వలేదు. సో ఇప్పుడు మంచి గోల్డెన్ ఛాన్స్. మళ్ళీ తన్ని బైబ్యాక్ చేసుకోవచ్చు. తక్కువ అమౌంట్లోనే దొరికేస్తాడు. అలాగే మైకెల్ బ్రేస్వాల్ని బైబ్యాక్ చేసుకోవచ్చు, లేదా వియాన్ మొల్లర్, కర్బేన్ బోస్ లాంటి ఆటగాళ్ళని అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ 8 పొజిషన్లో కృణాల్ పాండ్యా, నెంబర్ 9 పొజిషన్లో భువి, నెంబర్ 10 పొజిషన్లో హేజల్వుడ్, నెంబర్ 11 పొజిషన్లో ఎస్ దయర్. తనకేమైనా ఇబ్బందులు ఉంటే ఎలాగూ రసీక్ సలాందాన్ని రిటైన్ చేసుకున్నారు కాబట్టి తన్నే ఆడిస్తారు. అలాగే మరికొంతమంది ఇండియన్ ఫారిన్ బ్యాకప్ ఫాస్ట్ బౌలర్స్ని కూడా కొనుక్కోవాలి. గెరాల్డ్ కోయిజీ, నోకియా, రీస్ టాప్లీ, స్పెన్సర్ జెన్సన్, మ్యాట్ హెన్నీ, అల్జారీ జోసెఫ్, జైడెన్ సేల్స్ లాంటి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇండియన్ ప్లేయర్స్ నుంచి చూసుకుంటే సిమర్జిత్ సింగ్, కమలేష్ నాగర్కోటి, చేతన్ సకారియా, ఆకాశ్ మద్వాల్, కుల్దీప్ సేన్, కార్తిక్ త్యాగి ఇలాంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మరి ఇది ఫ్రెండ్స్ ఆర్సీబీ టీం రిటెన్షన్ స్ట్రాటజీ గురించి వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.